అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సత్యవతి నగర్లో గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ప్రాంగణంలో ఇంటర్నేషనల్ యోగా కోచ్ కరిబండి రామకృష్ణను శనివారం సత్కరించారు. కార్యక్రమంలో కైండ్నెస్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ, సెక్రటరీ పిల్లా వెంకన్నబాబు, అసోసియేట్ మెంబర్ పాండురంగారావు తదితరులు పాల్గొని యోగా సాధకుల సమక్షంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. గట్టిం ప్రవీణ్ కృష్ణ మాట్లాడుతూ కరిబండి రామకృష్ణ దేశ విదేశాల్లో ఉన్న వారికి యోగా శిక్షణను ఇవ్వడంతో పాటు విద్యార్థులకు కెరియర్ గైడెన్సు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి సేవలు అందిస్తున్నందున ఆయనను సత్కరించినట్లు తెలిపారు. కరిబండి రామకృష్ణ మాట్లాడుతూ అందరూ ఆనందమయ జీవితాన్ని గడపడానికి యోగా విద్యను అభ్యసించి సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నున్నా నాగేశ్వరరావు, నున్నా రాంబాబు, అపర్ణ ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రామాంజనేయులు, సిహెచ్ అంబిక, సుభద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. జ్ఞానాన్ని గుర్తించడం మనకు హక్కు. ఎందుకంటే పశుపక్షాదులకి, కిందకేటకాదులకి 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణికి లేని ఒక అద్భుతమైన అవకాశం మనిషికి ఉంది. అదేంటంటే సిక్స్త్ సెన్స్. ఆ సిక్స్త్ సెన్స్తో జ్ఞానాన్ని ఎవరైతే గురువుల ద్వారా పొందుతారో, పుస్తక పఠనం ద్వారా, జీవితానుభవాల ద్వారా ఎవరైతే ఆ జ్ఞానాన్ని సముపార్జించి పెంపొందింపజేస్తుంటారో వాళ్ళకి ఎలా బతకాలో, ఎలా జీవితాన్ని ముగించాలో అర్థమైపోతుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. దాంట్లో పరమావధి సేవ ద్వారానే ముక్తి పొందొచ్చు. అట్లాంటి సేవలు ఏ రంగానే ఎంచుకొని ఎలాగైనా చేయండి. అట్లాంటి సేవలు ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న సంస్థ ఇంటర్నేషనల్ సర్వీసెస్ అందిస్తున్న సంస్థ చాలా ఉన్నాయి. దాంట్లో బెస్ట్ లైన్ కదా. అట్లాంటి లైన్ క్లబ్లో నన్ను స్వాగతం చెప్పినట్టుగానే నేను ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి లైన్ మెంబర్స్గా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళని తీసుకుంటారు. మనం ఇంతకు ముందు చూసుకుంటే ఏంటంటే మన భారత్ని విశ్వగురు కింద అందరూ పోల్చేవారు. ఆ విశ్వగురు టైటిల్ దేని ద్వారా వచ్చింది అని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మన భారతదేశంలో అనేక మంది గురువులు, అది వైజ్ఞానికంగా కానీ, లేకపోతే యోగా రిలేటెడ్ కానీ, లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా మనకి అనేక మంది గురువులు వాళ్ళ విజ్ఞానాన్ని మీలాంటి డిసైపుల్స్ అంటే శిష్యులకి చేరవేయడం వల్ల అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ ఆన్ అవుతూ వచ్చింది. కానీ మధ్యలో కొంత నిర్లక్ష్యం ఏర్పడింది. సో మా కైండ్నెస్ క్లబ్ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురువు కింద ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మన గురువులు ఇక్కడ కరిబండి రామకృష్ణ గారు. ఆయన గురించి అసలు మీకు ఇంట్రడక్షన్ కూడా ఇవ్వగలను, బికాస్ యూ ఆల్ నో అబౌట్ హిమ్.